God. వావ్ ఛీ ఎందుకురా నీకు ఏసు బతుకు ఛీ ఎందుకురా నువ్వు బతుకుతావు ఛీ హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు క్రికెట్ కిక్ ఆఫ్. ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశ ముగిసింది అండ్ దుబాయ్ వేదికగా ఫస్ట్ సెమీఫైనల్కి అంతరంగం సిద్ధమైంది. ఫస్ట్ సెమీఫైనల్లో టీమిండియా డేంజరస్ ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ పోరుకి సిద్ధమైంది. లాస్ట్ టైం ఇండియా ఆస్ట్రేలియాని ఆడింది 2023 వరల్డ్ కప్ ఫైనల్లో మాత్రమే. ఆ ఫైనల్లో ఆస్ట్రేలియా కొట్టిన దెబ్బను ఇండియన్ ఫ్యాన్స్ ఇంకా అంత ఈజీగా మర్చిపోలేదు. ఇప్పుడు ఆ ఓటమికి ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవాలని అందరూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కంపేర్ చేసుకుంటే రెండు టీమ్స్ని ఇండియా చాలా స్ట్రాంగ్గా కనిపించినప్పటికీ కూడా ఆస్ట్రేలియాని ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. దే ఆర్ ఆల్వేస్ డేంజరస్. ఇంగ్లాండ్తో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో ఏమైందో మనం చూసాము. ఇప్పటి వరకు హైయెస్ట్ రన్ చేజ్ ఇన్ ఛాంపియన్స్ ట్రోఫీ చేసి రికార్డు సృష్టించారు వాళ్ళు. సో వీ కెనాట్ అండర్ ఎస్టిమేట్ దెమ్. సో దే ఆర్ ఆల్వేస్ డేంజరస్. ఇండియా విషయానికి వస్తే ఇండియా బౌలింగ్లోనూ బ్యాటింగ్లోనూ సార్టెడ్ ఉంది బాస్. ఎందుకంటే ఇండియన్ బ్యాట్స్మెన్ ఆల్మోస్ట్ అందరూ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. శుభ్మన్ గిల్ గ్రేట్ ఫామ్లో ఉన్నాడు అండ్ శ్రేయస్ అయ్యర్ అయితే తన కెరియర్ బెస్ట్ ఫామ్లో ఉన్నాడు ఇప్పటికీ. అండ్ పాకిస్తాన్పై సెంచరీ కొట్టి మ్యాచ్ గెలిపించిన కోహ్లీ కూడా మళ్ళీ ఫామ్ని అందుకున్నాడు. అండ్ మిడిల్ ఆర్డర్లో అయితే హార్దిక్ పాండ్యా చాలా గ్రేట్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అవసరమైనప్పుడల్లా తను అండగా నిలుస్తున్నాడు. అండ్ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ వచ్చిన అక్షర్ పటేల్ దాన్ని చాలా మంచిగా యూటిలైజ్ చేసుకుంటున్నాడు. అండ్ బౌలింగ్లో కూడా అసలు ఇండియాకి పెద్దగా ఇష్యూస్ ఏం లేవు. స్పిన్నర్లు అందరూ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ పేసర్స్ మీద కూడా ఎక్కువగా డిపెండెన్సీ లేదు, ఎందుకంటే స్పిన్నర్లే అంత మంచి బౌలింగ్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ దుబాయ్ పిచ్ అనేది స్పిన్కి అనుకూలంగా ఉంది. ఇండియా అయితే కంప్లీట్లీ సార్టెడ్గా అనిపిస్తుంది. బట్ ఈరోజు మ్యాచ్లో అసలు ఏం చేస్తారు అనేది చూడాలి. ఇంకా ఆస్ట్రేలియా విషయానికి వస్తే లీగ్ దశలో వాళ్ళ 2 మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఆడిన ఒక్క మ్యాచ్లో మాత్రం ఆస్ట్రేలియా ఇంగ్లాండ్పై ఘన విజయాన్ని సాధించింది. యాక్చువల్లీ ఇంజరీస్ అనేవి ఆస్ట్రేలియాని చాలా ఇబ్బంది పెట్టాయి ఈ టోర్నమెంట్లో. ఎందుకంటే టోర్నమెంట్ కంటే ముందే ఇంజరీ వల్ల ప్యాట్ కమిన్స్తో పాటు జాస్ హేజిల్వుడ్ అండ్ మిచెల్ స్టార్క్ దూరం అవ్వడం మనకు తెలిసిందే. అయితే ఇండియాతో జరిగే ఈరోజు సెమీఫైనల్లో ఆల్రౌండర్ మాథ్యూ షాట్ కూడా దూరం అవుతుండడం వాళ్ళకి డెఫినెట్లీ బాధాకరమైన విషయం. సో ఆస్ట్రేలియా అయితే కొంచెం బలహీనంగా కనిపిస్తుంది డెఫినెట్లీ. బట్ ఐ థింక్ మాథ్యూ షాట్ ప్లేస్లో దే విల్ ప్లే జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్ కనుక టీంలోకి వస్తే హీఈస్ గోయింగ్ టు ఓపెన్ విత్ ట్రావిస్ హెడ్. ఇద్దరు డేంజరస్ ఓపెనర్స్ ఉంటారు వాళ్ళకి. బట్ స్టిల్ దుబాయ్ పిచ్ చూసుకుంటే చాలా స్లో ఉంది అండ్ బ్యాట్ మీదకి బాల్ రావట్లేదు. డెఫినెట్లీ దే వోంట్ బీ ఏబుల్ టు ప్లే దేర్ న్యాచురల్ హిట్టింగ్ గేమ్ ఏదైతే వాళ్ళు ఆడతారో దే వోంట్ బీ ఏబుల్ టు ప్లే ఇట్ అని నాకు అనిపిస్తుంది. బట్ స్టిల్ వీ కెనాట్ అండర్ ఎస్టిమేట్ దీస్ క్యాంగరూస్. ఆస్ట్రేలియన్స్ని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మ్యాచ్ గెలవడానికి లాస్ట్ వరకు ట్రై చేస్తారు. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. మిడిల్ ఆర్డర్లో కెప్టెన్ స్టీవ్ స్మిత్తో పాటు మార్నస్ లాబుషన్, అలెక్స్ క్యారీ అండ్ మ్యాక్స్వెల్ కన్సిస్టెంట్గా ఆడతారు. వాళ్ళు చాలా మంచి ఫామ్లో కూడా టచ్లో కూడా కనిపిస్తున్నారు. సో ఆస్ట్రేలియాస్ బ్యాటింగ్ లైనప్ చాలా గట్టిగానే కనిపిస్తుంది. బట్ బౌలింగ్ మాత్రం చాలా బలహీనంగా ఉంది. ఎందుకంటే స్పెన్సర్ జాన్సన్, నేథన్ ఎలిస్ చాలా మంచి బౌలర్, బట్ వికెట్ టేకింగ్ బౌలర్ కాదు తను. అండ్ డార్షేస్ అని కొత్త బౌలర్ కూడా వచ్చాడు. వీళ్ళందరూ కొత్త వాళ్ళు, దే ఆర్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ఇనఫ్. సో వీళ్ళెంత మంచి బౌలింగ్ చేసినా కూడా కమిన్స్ అండ్ స్టార్క్ లేని లోటును మాత్రం డెఫినెట్లీ భర్తీ చేయలేరు. ఈ మ్యాచ్లో కీ ప్లేయర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా వుడ్ బి ఆడమ్ జాంపా. అండ్ మ్యాక్స్వెల్ కూడా బౌలింగ్ చేసే అవకాశం ఉంది సిన్స్ ఇట్స్ స్పిన్నింగ్ పిచ్. అవసరమైతే ట్రావిస్ హెడ్ అండ్ లాబుషాన్ కూడా పార్ట్ టైం స్పిన్తో బౌలింగ్కి హెల్ప్ చేసే ఆప్షన్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఉంది. సో దే ఆర్ గోయింగ్ టు డిపెండ్ మోర్ ఆన్ దేర్ స్పిన్ అటాక్. సో మ్యాక్స్వెల్ దగ్గర నుంచి, హెడ్ దగ్గర నుంచి, లాబుషన్ దగ్గర నుంచి మోర్ ఓవర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇండియన్ ప్లేయింగ్ 11కి వస్తే డెఫినెట్లీ బ్యాటింగ్లో శ్రేయస్ అయ్యర్ అండ్ బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ తన కెరియర్ పీక్ ఫామ్లో ఉన్నాడు కరెంట్లీ. ఆడిన ప్రతి మ్యాచ్ తను పర్ఫామ్ చేస్తున్నాడు అండ్ చాలా కంఫర్టబుల్గా ఆడడం చూస్తున్నాం మనము. అండ్ ఎప్పుడైతే తను కొంచెం కుదురుకుంటాడో క్రీజ్లో చాలా పెద్ద హిట్లు కూడా కొట్టగలడు. అలాంటి సత్తా శ్రేయస్ అయ్యర్కు ఉంది. సో ఐఎమ్ హోపింగ్ అనదర్ గుడ్ ఇన్నింగ్స్ ఫ్రమ్ శ్రేయస్ అయ్యర్ ఇన్ దిస్ మ్యాచ్ ఫర్ షూర్. అండ్ వరుణ్ చక్రవర్తి లాస్ట్ మ్యాచ్ అంత బాగా ఆడేసరికి రోహిత్ శర్మనే చెప్పాడు దట్ ఇట్స్ అ గుడ్ హెడేక్ టు బి హ్యావ్ అని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళంతా మంచిగా పర్ఫామ్ చేసేసరికి ప్లేయింగ్ 11లో ఎవరు ఆడతారు అనేది ఇప్పుడు చాలా ఆసక్తిగా మారింది.
ఏదైతే న్యూజిలాండ్తో ఆడిన టీం ఉందో అదే సేమ్ టీంతోనే వెళ్తారని నేను అనుకుంటున్నాను. ఇఫ్ దే ఇస్ గోయింగ్ టు బి ఎనీ ఫోర్స్డ్ చేంజ్, జస్ట్ కేఎల్ రాహుల్ ప్లేస్లో రిషబ్ పంత్ వచ్చే ఛాన్స్ ఉంది. అది ఒక్కటే చేంజ్ ఐమ్ ఎక్స్పెక్టింగ్. ఫైనలీ లెట్స్ హోప్ ఇండియా 2023 వరల్డ్ కప్ ఫైనల్ రివెంజ్ తీసుకుంటుందని నేనైతే డెఫినెట్లీ ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇండియా హ్యావ్ అన్ ఎడ్జ్ ఇన్ దిస్. ఎందుకంటే ఇండియా కంపారిటివ్లీ చాలా స్ట్రాంగ్ టీమ్ అండ్ బౌలింగ్ బ్యాటింగ్ అన్ని విధాలుగా సార్ట్ అవుట్ కనిపిస్తుంది. ఐఎమ్ హోపింగ్ ఇండియా ఇస్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్ అండ్ ఫైనల్లో అడుగు పెడుతుందని చెప్పేసి గట్టిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకేమనిపిస్తుందో, ఎనీ ప్లేయింగ్ 11 ఏదైనా ఉంది, మీ ప్లేయింగ్ 11లో ఏమైనా చేంజెస్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అగైన్ అండ్ సైనింగ్ ఆఫ్.